రైతు డిస్కాం రాబోతా ఉంది. ఆ రైతు డిస్కాం అమల్లోకి వస్తే ఇప్పుడు వచ్చిన 11 గంటలు కూడా రాదు, 5-6 గంటల కరెంటే వస్తుంది రైతులకు. ఇది నేను ఉత్తగా చెప్తలేను. ప్రభుత్వం జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పిందంటే రైతు డిస్కాం కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కాం పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు.